నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. తప్పు చేయటం అనేది ఖచ్చితంగా మానవ నైజం. మనిషి అన్నాక ఏదో ఒక తప్పు చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంటుంది. అయితే చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటమే ఈశ్వరుడు కూడా నిర్దేశించినటువంటి విషయం కదా, మనకు కూడా తెలిసిన విషయమే. చేసింది ఓసారి చేసావు, ఓకే, మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉండాలి. ఓసారి క్షమించాడు కదా మళ్ళీ మళ్ళీ చేద్దామని అంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. కానీ ఒక్కొక్క సందర్భంలో గిల్ట్ ఉంటుంది అక్క. అంటే అపరాధ భావం ఏదైతే ఉందో అది చాలా తొలిచి వేస్తూ ఉంటుంది. ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాం కదా, నేను ఈ తప్పు చేశాను అని ఎవరికి చెప్పుకోగలం? ఎండ్ ఆఫ్ ది డే ఈశ్వరుడికి చెప్పుకోగలం, కానీ ఆయనకు కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి. అది ఆయన కూడా చెప్పుకోలేకపోవడం అంటూ ఏముండదు, ఆయన ఇక్కడే ఉంటాడు. తెలుస్తూనే ఉంటుంది ఆయనకి ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదని. కానీ ఈ గిల్ట్ అనేది పోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే మానవ నైజం తప్పు చేయడం అని అన్నాం, అది కరెక్ట్. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. ఏదన్నా ఇప్పుడు కూడా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే నేను సారీ చెప్పేస్తాను. నాకు అట్లా వచ్చేస్తుంది. అంటే బై బర్త్ నాకు అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గానే భావిస్తాను. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ధైర్యంగా ఒప్పుకోవడం అనేది అంత ధైర్యం ఉండదు అని అనేది మా అమ్మ. ఇంత చక్కగా ఒప్పేసుకుంటావు నువ్వు అని అనేది. అట్లా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కనుక అవును నేను అది చేశాను అని నేను చెప్తాను. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొన్ని తప్పులు ఎలా ఉంటాయి అని అంటే, మనం ఆ టైంలో మనకి చేస్తున్నప్పుడు కరెక్టే అనిపిస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత అయ్యో అప్పుడు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే, ఎంత చైల్డిష్ మెంటాలిటీగా నేను మాట్లాడేసానే, అసలు అలా అన్ని మాటలని వాళ్ళని బాధ పెట్టానే, ఈ రోజు నేను బాధపెడుతూనే ఉన్నాను అలా అనిపిస్తుంది. కొన్ని ఏమో తప్పక చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా మీరు గిల్ట్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలా పశ్చాత్తాపం అనేది భగవంతుడి దగ్గర కూడా అయ్యో ఇది పశ్చాత్తాపడుతోంది, వీళ్ళు పశ్చాత్తాపడుతున్నాడు, ఇలాంటి బాధ నీ మనసు నుంచి తీసేయాలి అని కనుక భగవంతుడికి కూడా అనిపించాలి. అలా మనం ప్రవర్తించాలి. అలా మీరు ఏదైనా గిల్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక మంచి స్విచ్ వర్డ్ ఉంది. అదేంటంటే క్లియర్ అబ్జాల్వ్. క్లియర్ అబ్జాల్వ్. చూడు ఎంత క్లియర్ ఉందో. అంటే అలా డైజెస్ట్ అయిపోని అబ్జాల్వ్ అయిపోని, ఇంకా అలానే నా మెదడులో నుంచి కూడా అది క్లియర్ అయిపోని. ఎలా అయినా సరే అది నువ్వు తప్పు చేసావు, ఓకే, ఆ రోజు అలా చేసావు, ఇప్పుడు వెళ్ళి ముందుకు వెళ్ళి నేను ఆ రోజు అలా చేశానండి, అలా చేసి ఉండకూడదు, వాళ్ళ నుంచి మనం మంచిగా మాట్లాడుకుందాం అనే దారిని చూపిస్తుంది అనమాట. అది మనలో మనము నలిగిపోయేటట్టుగా అలాంటి పరిస్థితుల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. క్లియర్ అబ్జాల్వ్. ఇక్కడ మనం ఒక నెంబర్ కూడా తప్పకుండా రాసుకోవాల్సి ఉంటుంది. అది ఫ్రీక్వెన్సీ నెంబర్ అనమాట. ఆ నెంబర్ ఏంటంటే 126.22 హర్ట్జ్. హర్ట్జ్ అనేది మనం ఎలా రాస్తాము, మీరు ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా ఉంటుంది. హర్ట్జ్ అనేది HERTZ అనమాట. హర్ట్జ్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీని కొలవడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ మీరు 1 కిలోమీటర్ వెళ్ళాలి, ఒక దూరం వెళ్ళాలి, దేంతో కొలుస్తారు? కిలోమీటర్. మీకు ఒక మంచినీళ్ళు కావాలి, దేంతో కొలుస్తారు? లీటర్ వాటర్ బాటిల్. అలానే ఈ ఫ్రీక్వెన్సీని కూడా మనం హర్ట్జ్ తో కొలుస్తాం అనమాట. హర్ట్జ్ అని మొత్తంగా రాయకుండా దానికి ఒక ఫార్ములా ఉంటుంది, HZ అని ఫార్ములా ఉంటుంది. అది మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్, మీరు ఒకవేళ కుడి చేతితో రాస్తే గనక లెఫ్ట్ హ్యాండ్ పైన 126.22 HZ అని రాసుకోవాలి. పైన రాయాలి, 22 పైన, 22 పక్కన రాసుకోవచ్చు, పైన రాసుకోవచ్చు. హెచ్ కొంచెం క్యాపిటల్ రాసి, జెడ్ కూడా క్యాపిటల్ రాయాలి, కానీ హెచ్ కంటే చిన్నగా ఉండాలి. ఒకసారి చూపించేస్తారా? ఎట్లా అయితే మనం స్క్రీన్ లో మీరు డిస్ప్లే చేస్తారో అలా రాసుకోవాలి. మీరు ఒకవేళ ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళైతే కుడి చేతి మీద రాసుకోవాలి. అయితే ఈ ఫ్రీక్వెన్సీ ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. ఎప్పుడైనా కూడా మనము వైబ్రేషన్ మనకి అందాలి, ఆ పర్టికులర్ వైబ్రేషన్. ఇప్పుడు చూడండి, మీరు ఏసీ పెట్టుకున్నారు, లేకపోతే స్టాండ్ ఫ్యాన్ పెట్టుకున్నారు, ఏం చేస్తారు? ఆ ఫ్యాన్ ని మన వైపు తిరిగేటట్టుగా చేసుకుంటారు. నీ వైపు నా వైపు రావాలి అంటే అది కూడా తిరిగేటట్టుగా పెట్టుకుంటాం. అలానే ఈ హర్ట్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా, ఆ ఫ్రీక్వెన్సీ మనకు అందాలి.
అని అంటే ఆ నెంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ అందుతుంది అనమాట. ఈ 126.22 ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనలో ఉన్న ఆ గిల్ట్, పశ్చాత్తాప భావం అనేది వాళ్ళకి అంది. అలానే మన తప్పుని వాళ్ళని క్షమించేదిగా ఉండి భగవంతుడు కూడా ఆ తప్పుని క్షమించే విధంగా ఈ మనని ట్యూన్ చేస్తుంది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేస్తుంది. సో ఇట్లా మనకి ఆ అపరాధ భావం అనేది, గిల్ట్ అనేది వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే ఇది ఎలా చదువుకోమంటారు? మన స్విచ్ వర్డ్ ఇచ్చారు కదా మీరు, క్లియర్ అండ్ అబ్జాల్వ్. అండ్ కాదు, క్లియర్ అబ్జాల్వ్. క్లియర్ అబ్జాల్వ్ అది ఎలా చదువుకోమని? అంటే క్లియర్ అబ్జాల్వ్, క్లియర్ అబ్జాల్వ్, క్లియర్ అబ్జాల్వ్, క్లియర్ అబ్జాల్వ్ 4 times అయింది కదా. అంటే క్లియర్ అబ్జాల్వ్, క్లియర్ అబ్జాల్వ్, క్లియర్ అబ్జాల్వ్. అట్లా 4+3గా చదువుకున్నారనుకోండి 28 times చదవడానికి వీలుగా ఉంటుంది. అంతే కదా. ఇట్లా ఒకసారి 2-4 సార్లు అయిపోయేసరికి 4 7s 28 times అయిపోతుంది. 4 సెట్లు చేయాలి. 4 సెట్లు చేయాలి. అట్లా మీకు ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చేయండి. పెద్ద తప్పు అయితే ఇంకొంచెం ఎక్కువగా చేయాలి. మీకు తెలుసు కదా, మనకు తెలుస్తుంది మనం ఎంత పెద్ద తప్పు చేసామా చిన్నగా చేసామా అనేది అర్థమైపోతుంది. బట్ తప్పు ఇస్ తప్పు. రిజల్ట్ నిజంగా గిల్ట్ గా ఫీల్ అయ్యే వాళ్ళని మాత్రం ఐ అప్రిషియేట్ రియల్లీ. ఎందుకంటే అవునండి అప్పుడు చేసాం అయితే ఏంటి అనకుండా పశ్చాత్తాపడడం కూడా ఒక భగవంతుడి వరమే. నిజంగా చెప్పాలంటే ఏమాత్రం వరం లేకపోతే పశ్చాత్తాప భావన రాదు. మీరు రామాయణంలో చదివితే ఎక్కడా కూడా చాకలివాడి పశ్చాత్తాపం రాలా. అందుకే కదా కృష్ణుడు నెక్స్ట్ దాంట్లో వచ్చి పగలగొట్టండి. అది పశ్చాత్తాప భావం ఉంది అంటే భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంది అన్నట్టే లెక్క. తప్పకుండా చేయండి. తప్పకుండా ఈ గిల్ట్ భావం నుంచి మీరు తప్పకుండా ఈ అపరాధ భావం నుంచి తప్పకుండా బయటికి రండి. రైట్. ఏ రోజున మొదలు పెట్టమంటారు అక్క? ఎప్పుడైనా మీకు ఈ వీడియో చూసారు మీరు అనంటే తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంది అన్నట్టే లెక్క. అయితే మీకు లక్కీ డేస్ ఏవైతే ఉన్నాయో, లేదు మీరు ఒకవేళ గురువారం పుట్టిన వాళ్ళు అనుకోండి, గురువారం స్టార్ట్ చేయండి. మనం పుట్టిన వారం మనకి చాలా లక్కీగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం పుట్టిన వారం మనకి చాలా లక్కీ అన్నమాట. కాబట్టి భగవంతుడు భూమి మీద అనుగ్రహించాడుగా మనం ఇంకా లక్కీనే. ఇంకా అంతకన్నా లక్కీ నిజమే. ఏ బాధ బంద్రీ లేకుండా శుభ్రంగా ఎంత ఏడుస్తే పాలు పట్టేవాళ్ళు, చక్కగా ఓ ఏజ్ వస్తే అన్నం పెట్టేవాళ్ళు ఇంతమంది చుట్టూరా ఉన్నారు అని అంటే మనం చాలా అదృష్టవంతులు. కాబట్టి ఆ రోజు మనం పుట్టామంటే భగవద్ అనుగ్రహం కాబట్టి ఆ రోజు మనకు కలిసి వస్తుంది. తప్పకుండా ఆ రోజు మొదలు పెట్టచ్చు. నంబర్ ఏమో ఫ్రీక్వెన్సీ నంబర్ రాసుకోమన్నారు కదా, ఏ కలర్ పెన్ తో రాసుకోమన్నారు? బ్లూ కలర్ పెన్ తో రాసుకోండి. అయితే ఇది చూస్తే ఎవరైనా అడుగుతున్నారండి ఇట్లా అన్నప్పుడు కనపడకుండా అంటే సైజ్ కి ఏమైనా ప్రమాణం ఉందా, లేకపోతే కనపడకుండా కూడా రాసుకోవచ్చు? ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇంకోటి మీరు ఎప్పుడైనా ఇట్లా వేలుతో కూడా, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఎప్పుడైనా 520741 రాసుకోవడం మర్చిపోయాను అనుకోండి, వెంటనే గుర్తురాగా రాసుకోవచ్చు. షర్ట్స్ కానీ, బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కి తప్పకుండా రాసుకోవచ్చు ఇక్కడ. రైట్. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. డెఫినెట్ గా మరి ఇది ఎవరైతే ఆ గిల్ట్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో, నేను చేయకుండా ఉండాల్సిన చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.